బుర్రా సతీష్ యాదున్న నా ఎడ్ల బండిని పల్లెల్లో మీ బతుకు బండిని, యాదున్న నా ఎడ్ల బండిని పల్లెల్లో నీ బతుకు బండిని, ఆకాశానికి నిచ్చెనేసేటోడా అంటూ ఎన్నో పాటలు, అద్భుతమైన పాటలు రాసిన బుర్ర సతీష్ కళాకారుల కోసం మాట పాట. థ్యాంక్ యూ అన్న. ఇది కొంచెం రీల్ చుట్టుకుంటా చేయడేనా విజయ్? మైక్ ఆడ కూర్చుంటే అన్ని డిస్టర్బ్ అవుతున్నాయి మరి సౌండ్స్ ఇట్లా అన్ని. ఓకేనా? కరీంనగర్ గడ్డ మీద పాటల పల్లకి 12 గంటల కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతోటి సహచర కళాకారులు దాదాపు మీ అందరితో కూడా నాకు అనుబంధం ఉంది. మీ అందరితో కూడా కలిసి వేదిక పంచుకున్నోడ్నే. అందరికీ పేరు పేరున్న కళాభివందనాలు. గుండెలపై పారాడెను విప్లవాల జెండా, అనునిత్యం పోరాడే వలసట లేకుండా, ఉద్యమాలలో పెద్ద బతుకు పొగలెక్కిన బాట, పోరాటాల ఊట ఇది పొదునెక్కిన పాట, సాయుధ పోరుకు ఊపిరి పోసింది నేల, విప్లవ వీరులకు ఒడిలో పాడెను జంపాల, దున్నేవాడిదే భూమని రైతన్నల పోరు, అరె దొరల గడిల పైన దండెత్తెను ప్రతి ఊరు, జంగును మోగించే జగిత్యాల జైత్రయాత్ర, జంగును మోగించే జగిత్యాల జైత్రయాత్ర, సింహగర్జనైనది సిరిసిల్ల దండయాత్ర, కరీంనగర్ పాట ఇది కథనాలకు తూట, కరీంనగర్ పాట ఇది కథనాలకు తూట, పోరాటాల ఊట ఇది పొగలెక్కిన పాట, పోరాటాల ఊట ఇది పొదునెక్కిన పాట. కరీంనగర్ కళాభారతి నిజంగా కనుమరుగైపోయిందేమో అని చెప్పేసి అందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కళాకారులు అందరం కూడా నిజంగా చాలా బాధపడ్డామన్న. మీరు ఇంతకుముందు ఒక ముచ్చట చెప్పారు, కరీంనగర్ కళాభారతి వేదికని కళాకారుడు దాదాపు తెలంగాణ జిల్లాలో లేడు. దాదాపు మా సోమన్న కూడా వచ్చి పాడే ఉంటాడు. అందరూ కూడా ఇవాళ కడుపులో ఇలా కరీంనగర్ కళాభారతి కడుపులో కళాకారులు అని చెప్పేసి అన్నారు. కరీంనగర్ మట్టికి దండాలు పెట్టుకుంటూ అక్కడ అన్న రాసిండు, పాటగానే జీవిస్తాం పాడుతూనే మరణిస్తాం. ఒక కళాకారునికి ఏమిచ్చినా కానీ సంతోషపడు, తృప్తిపడు. తనొక పాట పాడితేనే, తనొక డప్పు కొడితేనే, తనొక డోలకు కొడితేనే ఆనందపడతాడు. అటువంటి మీరు తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి అడగడంలో ఎలాంటి తప్పు లేదు. తప్పకుండా మీ అందరికీ కూడా మాతో పాటుగా త్వరలోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి, రావాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది అని చెప్పేసి ఆశిస్తూ మనసుండా కోరుకుంటున్నా. పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు, పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు, పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు, పాటగానే జీవిస్తామంటారు, పాడుతూనే మరణిస్తామంటారు. కలామ తల్లికి ముద్దు బిడ్డలు కష్టజీవుల పాట పాడుతారు, కష్టజీవి ముద్దు బిడ్డలు కష్టజీవుల పాట పాడుతారు. జానపదం మా ప్రాణపదం అని జాతి గుండెలో తరువై మోగిన నగారుల్ల తరువు, నగారుల్ల తరువు, నగారుల్ల తరువు, నగారుల్ల తరువు, నగారుల్ల తరువు. మళ్ళీ గీడికి వచ్చి నగారుల్ల తరువు ఎందుకు వచ్చి చెప్పేసి అనుకుంటారు మీరు. 98 ప్రాంతంలో మేమందరం కూడా ఏమన్నా మనటువంటి కళాకారులు అందరూ కూడా పాటలు పాడుకునేది. ఏం పాటలు పాడుకున్నారంటే, పొద్దుదిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే అని గద్దరన్న పాట. మళ్ళొకటి విమలక పాట, నల్ల నల్ల రేగల్ల నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగులేడు రంగుల సింగిడి నింగినేల వరుసుకుందో మాయన్న, ఇందిరేల వరుసుకుందో మాయన్న, ఇందిరేల వరుసుకుందో మాయన్న. అటువంటి పాటలు పాడుకుంటున్న తరుణములో అసలు
మనకు వచ్చిన కుణిరాగాలు తీసుకుంటూ పాడుకున్నటువంటి తరుణంలో ఒక శబ్దం, నగారే అనేటువంటి శబ్దం వినిపించింది. నగారే కళ ముందు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నగారే కళ ముందం స్థాపించి అన్న నిర్నాల కిషోర్ అన్న, వడ్లకొండ అనిల్ కుమార్ అన్న, వేమగంటి ప్రసాద్ అన్న, రమాదేవి, చొల్లేటి రాజన్న, పిట్టల సీనన్న, ఇందులో నేను కూడా ఒక సభ్యున్నే. ఇక్కడితో ఏంటంటే ప్రతి కళాకారుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చి అసలు ఒక గొప్ప కార్యక్రమానికి ఒక బాట పడేట అయిపోయింది. అరే నేను కూడా పాటలు రాయాలి, నేను కూడా పాటలు పాడాలని చెప్పేసి అప్పుడు అన్నవాళ్ళు తీసినాక ఎంబడే నేను మన సుధాకర్ అన్న, ఆవునూరి సుధాకర్ అన్న, ఆవునూరి జానపదం అని చెప్పేసి అందులో నేను పాటలు రాసిన. నా అరంగేటం కూడా అన్న వాళ్ళతోనే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్నతోని నిజంగా కిషోర్ అన్న నా జీవితంలో నాకు ఒక గౌరవాన్ని ఇచ్చిండు, చాలా గొప్ప గౌరవాన్ని ఇచ్చిండు. ఎట్లా గౌరవాన్ని ఇచ్చిందంటే ఏదో ఇవ్వాలని వచ్చి అన్న నిర్నాల కిషోర్ ఉన్న కార్యక్రమం పెట్టిండు, ఆయన గురించి ఒక రెండు మంచి ముచ్చట్లు చెప్పిపోతా అని చెప్పి మాట్లాడతలేను. తెలంగాణ మిలియన్ మార్చ్ జరుగుతున్న సందర్భంలో ట్యాంకు బండ్ మీద, విమలక్క మీద, కిషోరన్న మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి తలలు పలుగొట్టి నెత్తురు చిమ్మేలా కొట్టినప్పుడు అప్పుడు ఆ కార్యక్రమంలో భాగంగా దీన్ని ఖండిస్తూ వీళ్లకు సంఘీభావంగా మన ఆరెల్లి దేవేందర్ అన్న, ఝాన్సీ శైలజ వాళ్ళు అన్నారంలో కార్యక్రమం పెట్టిరు. రాత్రి కార్యక్రమం పెట్టినందుకు మేము ఆ కార్యక్రమాన్ని పోతుంటే అక్కడికి పోయి వీళ్ళు తెలంగాణ కోసం పాట పాడితే కదా వీళ్ళ తలలు వలిగిపోయింది, నెత్తురు చింబేలా ఇలా రక్తం పారింది అని చెప్పేసి నా మదిలో చాలా బలంగా నాటుకపోయినప్పుడు నేను అనుకున్నా అక్కడికి పోయి ఏదో ఒక తెలంగాణ పాట పాడు కాదు, తప్పకుండా ఈ దాడిని ఖండిస్తూ ఒక పాట రాద్దాం, ఇలా ప్రోగ్రాంలో ఈ పాట పాడాలని చెప్పేసి నేను అప్పుడు దారిలో పోతూ కరీంనగర్ నుంచి దారిలో పోతూ ఒక 15 నిమిషాలనే పాట అయిపోయింది. అన్నారం ఇక్కడనే ఉంటుంది, 6-7 కిలోమీటర్ ఉంటుంది. నైట్ ఆ పాట అయిపోయింది. అదే పాట, ఆట పాట కడ్డు పడితే తూటాలై పేలుతాం, డప్పు సిర్ర గుంజుకుంటే దండోరై మోగుతాం. ఆట పాట కడ్డు పడితే తూటాలై పేలుతాం, డప్పు సిర్ర గుంజుకుంటే దండోరై మోగుతాం. కళ్ళం మీద కక్షలేందిరా పదుమాసులార, కలమును బంధించుడేందిరా ఒరి దొంగలార. కలం మీద కక్షలేందిరా పదుమాసులార, కలాన్ని బంధించుడేందిరా పదుమాసులార. గాలి గజ్జ గట్టుకొని డప్పు సంక నెట్టుకొని గోసి గొంగడేసుకొని గోసలన్నీ చెప్పుకుంటే, తల్లి తెలంగాణ పాట తని విధీర వాడుకుంటే దొంగసాటుగా వచ్చి నిగాలెన్నో వెడుతుండ్రు. పాటను జైలల్లా వెడితిరా బదుమాసులారా, నెత్తురు జమ్మేల కొడితిరా ఒరి దొంగలారా. ఆకలిగొన్నట్టి పాట శోకం పెట్టిందంటే జైలు గోడలు కూడా బద్దలైపోతాయిరా. మీ సంఖ్యల్లే సంక నాకు రో బదుమాసులారా, మీ సంఖ్యల్లే సంక నాకు రో బదుమాసులారా, సర్కారే గూలిపోద్దిరో వరి దొంగలారా అని చెప్పి ఆ కార్యక్రమంలో రాసిన పాట. ఈ సీన్ ఇంతటితో కట్ చేస్తే ఆ పాట ఒక కళాకారుని దాడికి ఖండిస్తూ రాసిన పాట. ఆ అక్షరాలు ఉత్తగా పోలేదు. ఆ పాట గ్రూప్ 2, గ్రూప్ 4 పరీక్షా పత్రాల్లో ఒక ప్రశ్నగా వచ్చింది. ఆటపాట కడ్డుపడితే తూటాలై వెళ్తాం. రచయిత ఎవరు అంటే కింద రాయాలి బుర్ర సతీష్, నిర్నాల కిషోర్, రేపూరు సోమన్న, వీళ్ళందరూ ఉంటే బుర్ర సతీష్ అని పెట్టాలి. అంత గొప్ప గౌరవం ఇచ్చింది ఆ పాట. నా ఎదుగుదలలో చాలా మీ ప్రభావం చాలా ఉందన్న. నేను మీ వాయిస్తో కూడా చాలా పాటలు పాడగలుగుతాను. నేను మళ్ళీ పోతే నగారే కళాబృందం 98లో పాట రాసినప్పుడు అప్పుడు అన్నవాళ్ళు మా అనిలన్న అందరం ఇటు రాసినప్పుడు చాలా ప్రతి ఒక్క కళాకారుడు కష్టాలు కన్నీళ్ళ జీవితాన్ని అనుభవించి వచ్చినోళ్ళే. ఆ తరుణంలో అన్నవాళ్ళు అప్పుడు పాటలు వేసినప్పుడు ఆ ట్రాక్ల మీద పాట రాస్తుంటిమి. పాట రాస్తే అవి స్వయంగా అప్పుడు ఇంత మార్కెటింగ్ లేదు కాబట్టి మేమే అమ్మాలి క్యాసెట్లు. అవి
క్యాసెట్లు అమ్మినాక ఆ పాటలు రాస్తే మనిషికో రెండు రాస్తా ఉన్న పాటలు ప్రసాద్ అన్న, వేమగంట ప్రసాద్ అన్న, కిషోర్ అన్న ఇట్లా అందరం కలిసి రాస్తున్న సందర్భంలో నాకు ఒక ట్యూన్ ఇచ్చిర్రు. నాకు ఒకటి అప్పుడు రాయమని చెప్తుందంటే అది నిన్నేమని వేడుకోను మా సమ్మక్క, మమ్ము కాపాడే భారమంతా నీదేనమ్మా, చల్లని చూపుల తల్లి మా సమ్మక్క, చక్కని మైమలు గల్లా మా సారక్క అని చెప్పేసి పాట గుర్తుందా అన్న మీకు? అప్పుడు చేసిన సందర్భంలో పాట చేసినాం కదా అని చెప్పేసి అన్న ఎంతో కొంత మాకు డబ్బులు ఇస్తాడు అని అనుకున్న తరుణంలో వీళ్ళు ఏం చేస్తుండే, మాకు ఒక 500 క్యాసెట్లు ఆయనతో కదా కవర్ పెట్టిస్తుండే. ఆ కవర్లు ఏంటంటే క్యాసెట్లు అమ్ముకోవాలి పోయిగా. అంటే అంత కష్టపడి వచ్చినాం అన్న వాళ్ళ అడుగుజాడల్లో ఇప్పటి కూడా వాళ్ళంటే చాలా గౌరవం. మాకు ఈ నిరుద్యోగ కళాకారుల పక్షాన ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పటికీ అనుకున్న అసలు కిషోర్ అన్న ఇక్కడనే పదవిలో ఉండాలి, కానీ ఇప్పటికి కూడా పోరాట పాటలు నడుస్తుంది కాబట్టి ఆ పోరాటం తప్పకుండా ఫలితం దగ్గరలోనే చేరువలే ఉందని చెప్పేసి మనసు నుండి ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు బుర్ర సతీష్.